5 కుమారులను గురుసేవకు ప్రోత్సహించి పంపిన తల్లి జ్ఞానమ్మ గారి జ్ఞానమే జ్ఞానం, జ్ఞానమే జ్ఞానం. ఆమె ధైర్యమే ఆమెకు బలం. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే. కుమారుడు పీటరు గురు తర్ఫీదు నుండి బయటకు వచ్చేసిన చరిత్ర ఉంది. అవును, ఆ పీటర్ గారి సంతానం ఈ రోజు వరకు మన సభకు వారసత్వ వారధిగా అందించారు. దేవుని కృపయే కృప, కృపయే కృప. ఇన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించినను వాటిని భారంగా ఎంచకుండా గట్టి విశ్వాసంతో త్యాగ జీవితాన్ని జీవించి ముందుకు సాగిన అమ్మ జ్ఞానమ్మకు ఒక పాట అందుకుందామా? పాడుకుందాం. బ్రతుకంతా నిండినే నిండిపోవునే, తన సన్నిధి మోకరిస్తే చాలునే, ఇంకా చాలునే. లోకాలనే లేటి రారాజు యేసంటూ ఊరూరలో రారా చాటాలయ్యా. గుండెలోని బాధలు తీసి సంతోషాన్ని నింపాలయ్యా. బైబిలు చదివేద్దాం కలిసి, జ్ఞానమ్మను తలచి. బైబిలు చదివేద్దాం ఊరంతా కలిసి, జ్ఞానమ్మను తలచి. ప్రతిసారి బిడ్డల పురోగతి తెలుసుకొని, సద్గుణాలు సుగుణాలు నేర్చుకొని మంచి మానవులుగా బ్రతకాలని, కుమారుల భవిష్యత్తు బాగోగులకై కీలచేరిలోని వాసమాయరా. బైబిలు చదివేద్దాం ఊరంతా కలిసి, జ్ఞానమ్మను తలచి. బైబిలు చదివేద్దాం ఊరంతా కలిసి, జ్ఞానమ్మను తలచి. పరలోక భోజ్యం యేసయ్యకు ప్రతిరోజు తాను పొందాలంటూ తప్పించే జ్ఞానమ్మ అనునిత్యమే తరలి వెళ్ళే కాలినడక బహుదూరమే. బంధువుల వీడి ధైర్యంగా సాగి కీలచేరి చేరే ఏకంగాను పరలోక మన్నాను ప్రతిరోజు భుజించి యేసయ్య దేవుడంటూ చాటిందిగా. బైబిలు చదివేద్దాం ఊరంతా కలిసి, జ్ఞానమ్మను తలచి. 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 ప్రియ దైవజనులారా, మా మద్రాసు సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150 వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరమంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞతా బలిపూజ సమర్పించడానికి నిర్ణయించాము.
జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజ ముందు ప్రదర్శిస్తున్నాము. విశ్వాసముతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మందరినీ కోరుచున్నాము. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థించుదాము. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియ, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడేదం. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడేదం. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రండి ఉత్సాహముతో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. యూరప్, లక్సెంబర్గ్ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మైకేల్, జోస్పిన్, అనురాధ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు. జూన్ 4వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్న అమృతకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్. జెన్నిఫర్ జోస్నకు ఆరోగ్యం, మంచి భవిష్యత్ దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పాలకొలను నారాయణరెడ్డి, శేషమ్మ వీరి కుటుంబంలో దేవుడు ఇంతవరకు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో వీరికి ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, వీరి రాకపోకల యందు చేసే ప్రతి పనిలోనూ దేవుడు తోడుగా ఉండి వీరిని ముందుకు నడిపించాలని వీరి కుమారుడు కుమార్తెలైన వెంకట సుబ్బారెడ్డి, సరళ, సౌభాగ్య వీరందరినీ ఆశీర్వదించి దీవించాలని
దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయము ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పాలకొలను వెంకట సుబ్బారెడ్డి లక్ష్మీదేవి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారు చేసే ప్రతి పనిలోనూ దేవుడు వారికి తోడుగా ఉంటూ నడిపించాలని, తలంచిన తలంపులు నెరవేరాలని వారి బిడ్డలైన భువనేశ్వర్ రెడ్డి, కీర్తిరెడ్డి వీరు మంచి జ్ఞానంలోనూ మరియు దైవభక్తిలోనూ పెరగాలని దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. గంగసాని రమణారెడ్డి సరళ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి పెద్ద కుమారుడైన మనోజ్ కుమార్ రెడ్డికి ఇంటర్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ చిన్న కుమారుడైన చంద్రహాసన్ రెడ్డి వీరిద్దరికీ భవిష్యత్తులో దైవ భయంలోనూ జ్ఞానంలోనూ పెరగాలని, అలాగే తల్లిదండ్రులు చేపట్టే ప్రతి కార్యంలోనూ దేవుని హస్తం ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ వారిని ముందుకు నడిపించాలని దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పాలగుల్ల రఘురామిరెడ్డి, గాయత్రి వీరికి నూతనంగా వివాహం అయిన సందర్భంగా దేవుడు ఈ నూతన దంపతులను ఆశీర్వదించి దీవించాలని, ఎల్లప్పుడూ శాంతి సమాధానాలు, ప్రేమ, సహనం, ఓర్పు కలిగి ఉంటూ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ వీరి జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగిపోవాలని దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. సిస్టర్ చంద్ర గారి జీవితంలో గత 25 సంవత్సరాలుగా దేవుని సేవలో తరించి ఆమె జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలులకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో దేవుడు ఆ బిడ్డకు మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి మరింత ఎక్కువగా దేవుని సేవలో కొనసాగాలని దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కె శ్రీదేవి, రాజా గోపాల్ రెడ్డి దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్ తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ చరితశ్రీ, అలోక్ మోహన్, ఆర్యన్ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈరోజు మనం ఉత్థాన క్రీస్తుని కొనియాడుచున్నాం. ఈ పూజా బలిలో మొదటగా మద్రాస్ నగరానికి చెందిన పునీత అన్నమ్మగారి సభ, విజయవాడ రీజన్స్ సంబంధించిన మఠ కన్యలు జ్ఞానమ్మ గారి యొక్క 150వ వర్ధంతిని కొనియాడుచున్నారు. మరి జ్ఞానమ్మ గారు క్రీస్తు చెప్పిన విధంగా లూకా సువార్త 4:43 వచనంలో నేను దేవుని రాజ్యమును గురించి బోధించడానికి వచ్చి ఉన్నాను, అందులకే నన్ను తండ్రి పంపించారు, పేదలకు సువార్తను బోధించాలి, వారి యొక్క రక్షణకు నా జీవితాన్ని అర్పించడానికి వచ్చినానని తెలియజేశారు. ఆ యొక్క మాటల విధంగానే జ్ఞానమ్మ తన జీవితాన్ని పేదల కోసం పాటుపడుతూ తన జీవితాన్ని వారికి అర్పించింది అని తన జీవితం ద్వారా మనం తెలుసుకుంటాం. ప్రభు చెప్పిన విధముగా తన జీవితాన్ని పూర్తిగా దేవుని రాజ్యం గురించి బోధిస్తూ విస్తరింపచేయడానికి తన జీవిత లక్ష్యంగా జ్ఞానమ్మ జీవించింది. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎందుకు ఆ ప్రభుని వెంబడిస్తున్నాం? ఏ విధంగా వెంబడిస్తున్నాం?
ఒక మఠవాస జీవితం జీవిస్తున్న మఠ కన్యలు ఎందుకు ఈ యొక్క మార్గాన్ని మనం ఎన్నుకున్నాం అని ఆత్మపరిశీలన చేసుకుందాం. మనము ఉపాధ్యాయులుగా, సంఘ సేవకర్తకులుగా, వైద్యులుగా పనిచేయడానికి మాత్రమేనా ఒక సంస్థలో ఉండి, లేకపోతే ప్రభు యొక్క వాక్కుని ఆలకిస్తూ జీవిస్తూ పాటించడానికి వచ్చున్నామా? మన సభ స్థాపకురాలు మరి జ్ఞానమ్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని సెయింట్ ఆన్స్ సిస్టర్స్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే, కొత్తగా మనం ఏం చేస్తున్నాం, ప్రస్తుతమున్న యువతి యువకులు ఏ విధముగా ఈ లోక ఆశలకు గురి అయి తమ జీవితాలని చీకటి ప్రపంచానికి లోనై ప్రభునికి దూరంగా జీవిస్తున్న బిడ్డల్ని తిరిగి మన యొక్క ప్రార్థన జీవితం ద్వారా, మన యొక్క క్రీస్తుతో కూడిన విలువల ద్వారా వారిని దేవుని రాజ్యం వైపు మలచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మపరిశీలన చేసుకొని మనం చేసే ఈ సేవలో దేవుని యొక్క ప్రేమతో కూడిన సేవ ఉందా? దేవుని యొక్క విలువలతో కూడిన సేవ మన జీవితంలో మనము అలవర్చుకుంటూ జ్ఞానమ్మ గారు చూపిన మార్గ పద్ధతిలో నడవడానికి ప్రయత్నిస్తున్నామా లేదా అని ఈ పూజవల్లో పాల్గొనే ముందు ఒకసారి ప్రార్థన చేస్తూ ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం చేసిన పాపాలని, తప్పిదాలని గుర్తు చేసుకుంటూ దేవుడు మనలందరినీ తన బిడ్డలుగా మలుచుకోవడానికి కావలసిన మంచి హృదయాన్ని దయచేయమని వేడుకుందాం. పాపమన్నింపును దయచేయమని ఆయనను అర్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలక. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా
పరిపూర్ణులు మహిమాస్తుతి స్తోత్రము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదుము. సర్వశక్తిగల సర్వేశ్వర, దారి తప్పిన వారికి నీవు సత్య మార్గంను చూపి క్రీస్తు మార్గములు నడుచున్నట్లు వారిపై నీ దివ్య తేజస్సు సోకునట్లు చేయుచున్నావు. క్రైస్తవులమని పిలువబడుచున్న మేము క్రీస్తు సువిశేషమునకు వ్యతిరేకమైన వాటిని విస్మరించి యోగ్యమైన వాటిని భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లు మాకు అనుగ్రహింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేమందరము సాక్షులము. మొదటి పట్నము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22 నుండి 32వ వచనం వరకు. పెంతుకొస్తు పండుగ దినము పేతురు ఈ 11 అపోస్తులలో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయా జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పుచున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇజ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢినొనర్చెను. ఇది మీకై మీరు గ్రహించున్నట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతిలో గుండా సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలైనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుషుడనైనను ఆశతో నిరీక్షింతును. ఏలనగా నీవు నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టవు, పరిశుద్ధుడవగు నీ సేవకుని క్రుళ్ళిపోనియ్యవు. నీవు నాకు జీవన మార్గములను తెలిపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన పితరుడగు దావీదును గూర్చి నేను మీతో తేటతెల్లముగా మాట్లాడవలేను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్తవై ఉండి తమ వంశస్థులలో ఒకనిని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగియుండెను కనుక క్రీస్తు పాతాళములో విడువబడలేదు, ఆయన శరీరము క్రుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు
మేము అందరము సాక్షులము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణవేడుచున్నాను. నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు, నా కబ్బడి భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవి అని చెప్పెను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొణకను. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత గొనియున్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణ ఆనందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమరుడైన యేసుని వాక్యం అమరత్వం మరకొసగే వాక్యం. అమరుడైన యేసుని వాక్యం అమరత్వం మరకొసగే వాక్యం. విధేయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం. విధేయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం. విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 28వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ స్త్రీలు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరిగెత్తుచుండా యేసు వారిని సమీపించి మీకు శుభం అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలేయకు పోవలేనని చెప్పుడు, వారచట నన్ను చూడగలరు అనెను. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కావలి కాయుచున్న సైనికులు కొందరు నగరంలోనికి వెళ్ళి
జరిగినదంతయు ప్రధానార్చకులకు తెలిపిరి. ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి: మేము నిద్రించుచుండా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరంను ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు. ఇది రాష్ట్ర పాలకుని చెవినపడిన అతన్ని మేము ఒప్పింతుము, మీకు ఏమాత్రము ప్రమాదము కలుగదు అని పలికిరి. వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి. ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించి ఉన్నది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఉత్థాన క్రీస్తు శుభవార్తను ఆనందముతో ఆ స్త్రీలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తెలియజేయడానికి ఈరోజు మనము సువిశేషంలో చూస్తున్నాము. మొదటి పట్టణంలో పేతురు గారు ఏ విధముగా ధైర్యముతో విశ్వాసముతో ఆ యొక్క ఉత్థాన క్రీస్తును వాళ్ళకు తెలియచేస్తున్నాడు. పెంతెకోస్తు పండుగ రోజు మరి పవిత్రాత్మ దిగి వచ్చి వారిపై వచ్చిన పిదప అప్పటి వరకు భయముతో మరి బాధతో ఉన్న ఈ యొక్క శిష్యుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని మనం చూస్తున్నాం. క్రొత్త శక్తి వాళ్ళలో మనము చూస్తూ ఉన్నాం. పేతురు గారు మరి ఇదిగో క్రీస్తు అంటే తెలియదు అని బొంకిన ఆయన ఈరోజు ఇదిగో క్రీస్తు ఉత్థానుడు అయ్యాడు అని ధైర్యంగా విశ్వాసముతో నమ్మకముతో ప్రజలకి బోధించడం ఈరోజు మనం గమనిస్తున్నాం. ద ఫియర్ ఇన్ హిమ్ వానిష్డ్, భయం ఎక్కడికో పారిపోయింది. ధైర్యము ఆయనని నడిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇంత శక్తి ఉంది అని ఆలోచిస్తున్న సమయంలో పేతురు గారు వారికి అంటున్నారు, ఇదిగో క్రీస్తు ఉత్థానుడయ్యాడు అని వాళ్ళకి దావీదు తను చెప్పిన మాటల్ని మరొకసారి గుర్తు చేస్తున్నారు. నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధుడును నీ సేవకుని క్రుల్లిపోనీయవు అనే వార్తను దావీదు గారు చెప్పిన మాటను మరొకసారి గుర్తు చేస్తున్నారు. మరి దావీదు గారు ఈ మాటల్ని తన గురించి చెప్పలేదు. మరి తన రాజ్యంలో తన యొక్క వంశంలో ఒక వ్యక్తి దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తాడు, ఆయన మనందరికీ రక్షకుడుగా ఉంటాడని ముందుగానే ఈ యొక్క మాటల్లో తన మాటల్లో తెలియచేయటము పేతురు గారు ఆయన చెప్పిన కీర్తనలో దావీదు గారు చెప్పిన మాటల్ని ఈరోజు వారికి గుర్తు చేస్తున్నారు. సో ఈ రెజరెక్షన్ ఉత్థానము అనేది నాట్ ఓన్లీ అ ప్రూఫ్ ఆఫ్ హిస్ డివినిటీ బట్ అ హింజ్ ఆఫ్ సాల్వేషన్, మన యొక్క రక్షణ చరిత్రకు మరి యొక్క క్రొత్త జీవితానికి నాంది పలికింది ఈ క్రీస్తు ప్రభుని యొక్క ఉత్థానం. ఆ స్త్రీలు ఉదయం వెళ్ళారు, నడుచుకుంటూ వెళ్ళారు ప్రభుని, మరి సమాధిలో ఉన్న ప్రభుని చూద్దామని. ఎప్పుడైతే ఆ సమాధి ఖాళీ సమాధి చూశారో వాళ్ళలో భయం వేసింది. ఏమైపోయారా నా ప్రభు, ఎవరు తీసుకువెళ్ళారా అనే యొక్క భయముతో వాళ్ళు ఉన్న సమయంలో దూత వాళ్ళకి చెప్పింది, ఇదిగో క్రీస్తు చెప్పిన విధంగా ఆయన ఉత్థానుడు అయ్యాడమ్మా, భయపడవలదు, వెళ్ళండి చెప్పండి అని. భయం ఆనందం రెండింటితో వాళ్ళు పరిగెత్తడం మొదలుపెట్టారు. ఒక సైడు భయం, మరి ఒక ప్రక్క ఆనందంతో, అంటే ప్రభు చెప్పిన విధంగా నిజంగా లేచారా అనే ఆనందంతో వాళ్ళు పరిగెత్తడం మనం చూస్తున్నాం. అలా పరిగెత్తుతున్న వారికి క్రీస్తు ప్రభు ఎదురుపడతాడు. అమ్మా నేనే ఉత్థాన క్రీస్తుని, ఇదిగో మీరు భయపడవలదు, చెప్పండి నా సహోదరులకు చెప్పండి ఈ యొక్క శుభవార్తను, భయపడవలదని తెలియజేస్తున్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పక్క మనము ఈ యొక్క స్త్రీలు పరిగెత్తుకొని క్రీస్తు ప్రభుని ఉత్థానం గురించి తెలియజేయడానికి పరిగెత్తడం మనం చూస్తున్నాం. కానీ మరి ఒక పక్కన ప్రధానార్చకులు దాన్ని, ఈ యొక్క సంఘటనని ఏ విధంగా దాచిపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఆయన ఉత్థానుడు కాలేదు, ఆయన్ను వాళ్ళ శిష్యులు ఎత్తుకొని పోయారు అనే సమాచారాన్ని అందరికి తెలియచేయండి అని వాళ్ళు ఆ యొక్క ఉత్థాన క్రీస్తు, ఆ యొక్క సంఘటనని వాళ్ళు ఆ ఉత్థాన క్రీస్తుడైన ప్రభుని దాన్ని దాచిపెట్టడానికి చూస్తున్నారు. ఇది దాచిపెడితే దాగేది కాదు అని వాళ్ళకి అర్థం కాలేదు. క్రీస్తు ప్రభు, ఉత్థానుడైన క్రీస్తు ప్రభు అందరిలో ఒక కొత్త నూతన ఉత్తేజాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని మనము చూస్తున్నాము శిష్యుల్లో. సో మనం ఈ ఉత్థాన ప్రభు మనకి మన జీవితంలో when they encountered, the disciples encountered, వాళ్ళ యొక్క బాధ నుండి, భయం నుండి వాళ్ళు తొలగిపోయి నూతన ఉత్సాహంతో విశ్వాసంలో ముందుకు వెళ్ళారు, సాక్షులుగా నిలబడ్డారు. మరి అదే ఉత్థాన క్రీస్తును మనము అనుసరిస్తున్న, మనము వెంబడిస్తున్న, మనము మన జీవితాలని ఏ విధంగా మార్చుకుంటున్నాం, ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాం, ఏ విధంగా ప్రకటించడానికి చూస్తున్నాం. పునీత జ్ఞానమ్మ గారు పునీతులు కావాలని మనము త్వరలో కోరుకుంటున్నాం. మరి జ్ఞానమ్మ గారు తన జీవితంలో మరి పేదల కోసం పాటుపడ్డారు. మరి అమ్మాయిలు ఎందుకు, వాళ్ళకు విద్య అవసరం లేదు, వాళ్ళకు విద్య కావాలి అని తన జీవితాన్ని, వారి కోసం ఒక సంస్థని, ఒక సభను స్థాపించారు. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళకు కూడా చదువు అవసరం అనేది జ్ఞానమ్మ గారి జీవితంలో మనం చూస్తున్నాం. తన కుమారులను అందరినీ దైవ సేవకై పంపించారు. మరి 5 కుమారులు, 4 గురువులు కావడం మనం చూస్తున్నాం. ఆమెకి ఆ యొక్క శక్తి ఎక్కడి నుండి వచ్చింది, ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? తను జీవించిన ఆ దేవునిని అనుసరించిన విధానాన్ని బట్టి, ఆ ఉత్థాన క్రీస్తు ఇచ్చిన ఆ యొక్క విశ్వాసం, ఆ ధైర్యం బట్టి ఆమె ఆ పని చేయగలిగింది. ఒక పేద వ్యక్తి, చదువుకోని వ్యక్తి మరి ఇంత గొప్పగా క్రీస్తుని అనుసరించి క్రీస్తుని వలె జీవించడానికి ప్రయత్నించిన ఆమెను మనకొక ఆదర్శంగా మన తల్లి శ్రీ సభ ప్రకటించాలని ఈ యొక్క పూజ వల్ల ప్రార్థన చేద్దాం. మన జీవితాలని కూడా ప్రభునికి అర్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాలని ఏ విధంగా ఈ ఉత్థాన క్రీస్తు మలుస్తున్నాడు, ఏ విధంగా మన జీవితాలని ఈ ఉత్థాన క్రీస్తుకు సాక్షులుగా అర్పించడానికి మనం సిద్ధపడుతున్నామని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క పూజా వల్ల ప్రత్యేకంగా మన జీవితాలని ప్రభునికి అర్పించుకుంటూ పవిత్రంగా క్రీస్తు, ఉత్థానుడైన క్రీస్తుని ప్రకటిస్తూ, ఆయనను పోలి జీవిస్తూ ప్రభునికి అర్పించుకుంటూ మన యొక్క జీవితాలని పవిత్రపరచుకోవడానికి కావలసిన శక్తిని, వరప్రసాదాన్ని భగవంతుడు మనపై దయచేసి ఆశీర్వదించాలని ఈ పూజావల్లో వేడుకుందాం. మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభ వేళ, ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభ వేళ, ప్రేమతో మొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ
నీవు ప్రాణము దానము కొసగినావు. ఆదాము పాపము బాపగా నీవు ప్రాణము దానము కొసగినావు. మృత్యుంజయునిగా ఇలా నిల్చినావు. కన్న తండ్రి కాంతి ప్రదాత. తనుడు మనసే కానుకలయ్యా నిరతం అర్పించి కొలిచెదమయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములు నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పాప విముక్తిని పొందిన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన క్రీస్తు ద్వారా శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సిలువ మీద
కొట్టబడినా యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను శిలువ మీద చిందబడిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంటని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగు మరియమ్మతోనూ, పునీత జోజెఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతోనుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం ప్రభుని యొక్క సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయుకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. పునీత ఇన్యేస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానం ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బల ఫలితములను మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారం ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడనుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రీసభ జీవన వనముల పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. శ్రీసభ జీవన వనముల పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. అమృతమూర్తి ప్రియ జ్ఞానమ్మ, అమృతమూర్తి ప్రియ జ్ఞానమ్మ, నీ ప్రార్థనలో మమ్మును మరువకుమా, నీ ప్రార్థనలో మమ్మును మరువకుమా. శ్రీసభ జీవన వనముల పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. తనయుల ఐదుగురును దైవ సేవకై పంపావుగా, పాఠశాల పునాదికై ఉన్న ఆస్తులను అమ్మితివి. ప్రభువు క్రీస్తుని ఆదర్శముతో సర్వము త్యజించి నడిచావులే. ఆదర్శమూర్తివి నీవేనమ్మా, మా ప్రియ జ్ఞానమ్మా. శ్రీసభ జీవన వనముల పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు